రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ ప్రాంతంలో డ్రైనేజీ చెత్త సమస్యలతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా మురుగునీరు పొంగి అపార్ట్మెంట్ ఇళ్లలోకి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు తుమ్మల పృథ్వీరాజ్ రాజేంద్రనగర్ బీజేపీ ఇన్ఛార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో సహాయంతో అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. డ్రైనేజీ చెత్తతో నిండిన ప్రాంతాలను శుభ్రం చేయించారు. వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి సహకరించిన నాయకులకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా కాలనీలోని సమస్యలపై అండగా నిలవాలని కోరారు. పింక్ బిల్డింగ్ లో మురుగునీటి సమస్య ఉన్నందుకు కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి అన్నగారికి వివరించాము. ఆయన స్పందించి కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే పృథ్వీరాజు అన్నగారు స్పందించి వెంటనే మా కాలనీకి జేసీ పంపించి భూమిని సాపు చేయడానికి జేసీ పెట్టిందని ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాలనీలో సమస్యలు ఉన్నందువలన వాన వచ్చి కాలువ మొత్తం పొంగిన వల్ల పృథ్వీరాజుని అడిగినాము, కార్పొరేటర్ని అడిగినందుకు చేసి పంపించాను. మంచిగా చేసిండు. ఇంకా ఇట్లాంటి పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం. అందరు రావాలి ముందుకొచ్చి ఆయన పని చేయడానికి ఉన్నాడు, మనం చేయించుకోవడానికి ఉన్నాము. పృథ్వీరాజుకు, మన్మోహన్ రెడ్డికి, శ్రీనాన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. ప్రదేశాలు అయి ఉన్నాం అందరం. చెప్పు.